ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్తో ఉంటున్నారో వాళ్ళు కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి నార్మల్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు. అంటే అన్ని రకమైన పప్పులు కానీ సెరల్స్ కానీ అన్ని రకమైన కూరగాయలు పండ్లు అన్నీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనము థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతుంటామో అప్పుడు మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ తీసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ అనేది బాగా తక్కువైపోయి ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఫోకస్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ మీద ఉంచాలి. అంటే మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్స్ పై తీసుకుంటే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో చూసుకున్నట్టయితే మనం అట్లీస్ట్ సర్వైవల్ అయినన్ని రోజులు అట్లీస్ట్ ఆ పేషెంట్ని న్యూట్రిషన్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ మీల్ అనేది ఫ్యాట్స్కు ప్రోటీన్కి దూరంగా ఉంచి కార్బోహైడ్రేట్స్ కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే క్యాన్సర్స్ పేషెంట్స్ మనం చూస్తే ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోవడం కానీ ఎక్కువగా పేల్గా థిన్గా ఉండడం కానీ మనం ఇలాంటివి చూస్తుంటాము. అలాంటప్పుడు మనకి క్యాలరీస్ ఎక్కువగా ఇస్తే వాళ్ళు అట్లీస్ట్ దే విల్ బీ హ్యావింగ్ ఎనర్జీ టు సర్వైవల్గా ఉంటుంది.